ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీ 561వ నామం హలాయుధ. ఈ నామం అంటే హలాన్ని ధరించినవాడు. హలం అంటే నాగలి, నాగలిని ధరించినవాడు. ఏ రూపంలో నాగలిని ధరించాడు అంటే బలరాముని రూపంలో ఆయన యొక్క ఆయుధంగా నాగలిని ధరించాడు. మరి రాక్షసుల్ని సంహరించాడు. యమునా నది ప్రవహించేటువంటి మార్గాన్ని కూడా మళ్ళించాడు ఆ రూపంలో. మరి అటువంటి బలరాముడు ఎవరి స్వరూపం అంటే నారాయణుని స్వరూపమే. జనకుడు హలాన్ని ధరించి భూమిని దున్నుతుంటే పంట కోసం, పంట పండించాలని భూమిని దున్నుతుంటే ఆ మనువు యొక్క సంప్రదాయ మార్గాన్ని ఆయన ఆచరిస్తున్నాడు. అంటే మళ్ళీ మళ్ళీ భూమిలో ఉన్నటువంటి సారాన్ని పైకి తీసి జనులందరికీ పంట రూపంలో అందించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా అది దున్నటం లేకపోతే ఆచరించటంతో ప్రారంభమవుతుంది. ఇది దీనికి ఆధారమే. దేనికోసం అంటే ఆహారం కోసం. ఈ ఆహారం జనులందరికీ ఆధారం. ఆహారం లేకపోతే మానవులు బ్రతకలేరు. మరి ఆ దున్నటం అనేది భూమిని దున్ని పంటను పండించి ప్రజలందరికీ అందిస్తున్నాడు. అదే దేంతో దున్నుతున్నాడు అంటే నాగలితో దున్నుతారు. ఆ నాగలిని ధరించి నారాయణ రూపంగా ఉన్నటువంటి బలరాముడు ఎన్నో మహత్కార్యాలు చేశాడు. భూమిని దున్నటమే కాదు, మరి రాక్షసుల్ని కూడా సంహరించాడు. మొన్న మనం తెలుసుకున్నాం, హస్తినాపురాన్ని గంగలో త్రోద్దామని కూడా చూశాడు కోపం వచ్చి. అలా మరి ఎన్నో సాహసాలు చేశాడు ఆయన. జనకుడు భూమిని దున్నుదామని చూసినప్పుడు లక్ష్మీదేవి పసిపాప రూపంలో ఆయనకి లభించింది. అంటే అందుకే ఆమెని సీత అన్నారు. ఆ సీతాదేవి లక్ష్మీ స్వరూపం కదా. జనకుడు అంటే రాజయోగి. జనక మహారాజు అంటే రాజయోగి అంటారు. ఎందుకు రాజయోగి అంటే రాజుగా ఉన్నాడు, యోగిగా ఆయన మసలుకున్నాడు. యోగిగా మసలుకోవటం ఏంటి? మహారాజుగా ఉన్నాడు, రాజ్యాన్ని ఏలాడు, అన్నీ చేశాడు కదా. యోగిగా ఉండటం ఏమిటి అని మనకి సందేహం వస్తుంది. అన్నీ చేస్తున్నా ఇది వాటి మీదే మనసు పెట్టుకొని నాది అనుకోవటం మమకారం, నేనే చేస్తున్నాననేది అహంకారము అనేవి ఉన్నవాడు భోగి అవుతాడు. అంటే ఇవన్నీ నాయని అనుభవిస్తూ ఉంటాడు. ఇవన్నీ నావి కాదు, ఇదంతా నారాయణుని స్వరూపమే, ఇది అంతా నేను కాదు, నాది కాదు అన్నటువంటి అహంకార మమకారాల్ని వదిలేసినటువంటి వాడు యోగి అంటారు. అందుకే దీనికి ఒక కథ చెప్తారు. జనక మహారాజు గురువు గారి దగ్గరికి వెళ్ళి రోజు బోధల్ని వింటూ ఉండేవాడు. ఆ గురువు గారి దగ్గర ఆశ్రమంలో అనేక మంది శిష్యులు ఉంటూ ఉంటారు కదా. వాళ్ళందరూ అనుకునేవారు, పొద్దు స్నానం మనం గురువుగారి దగ్గరే ఉంటాము, సేవలు చేస్తూ ఉంటాం, మనకంటే ఆయనే ఎక్కువ, ఆయన వచ్చాకే చెప్తారు. మరి ఎందుకు అంత ఆయన అంటే ఎక్కువ? ఆయన రాజ్యాన్ని ఏలుకుంటాడు, ఆయన పనుల్లో ఆయన ఉంటాడు, ఆయన ఏదో వస్తాడు, కాసేపు ఉంటాడు, వెళ్తాడు. ఆయన మీద ఈయనకి ఎందుకు అంత మరి మమకారం, ఆయనకి విలువ ఎందుకు ఇవ్వాలి అంత అనే భావం వాళ్ళల్లో ఉంది. అప్పుడు ఒకరోజు బోధ చెప్తున్నప్పుడు మహారాజా నగరం అంతా తగలబడిపోతుంది అని చెప్పారు వచ్చి.
జనకుడు కదలలేదు, మెదలలేదు, స్పందించలేదు, ఆయన చెప్పేదే వింటూ ఉన్నాడు. ఈ శిష్యులు మాత్రం మా గోచీలు తగలబడిపోతాయేమో, ఇక్కడ దాకా మంటలు వచ్చాయని లేచి వెళ్ళి ఆ గోచీల్ని రక్షించుకోవడానికి లేచి వెళ్ళి వాటిని తెచ్చుకున్నారు. అప్పుడు ఆయన మాత్రం అలాగే కూర్చుని ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఆయన వస్తేనే ఎందుకు చెప్తున్నారో, ఆయన యోగిలాగా ఎలా ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, చేసే పని చేస్తున్నాడు, కానీ ఆయన మనసు యోగంలోనే ఉంటుంది. అంటే యోగము అంటే కలయిక. ఏ కలయిక? ఆత్మానుసంధానం. ఎప్పుడు పరమాత్మ యందు ఎప్పుడైతే మనస్సు ఎప్పుడు ఉంటుందో అదే గొప్ప యోగం. ఆ యోగమే జీవేశ్వరుడు అంటే ఐక్యం. జీవుడు ఈశ్వరుడు ఐక్యం పొందటమే గొప్ప యోగం. దానికి మించిన యోగం అనేది ఇంకోటి లేదు. మనిషికి చివరికి పొందవలసింది అదే గనక దానికోసం ఎంతో జీవితం అంతా కష్టపడాలి. ఒక చిన్న మంచి ఫలితాన్ని పొందాలి అంటే జీవితం అంతా కష్టపడితే కానీ ఆ మంచి రాదు. ఒక పెద్ద చెడు రావాలి అంటే ఒక్క నిమిషం చాలు. చెడు అనేది మనకి ఆపాదించబడాలి, మనం చెడ్డవాళ్ళగా పేరు రావాలి అంటే నిమిషం పట్టదు. మంచివాడిగా పేరు తెచ్చుకోవాలంటే జీవితం అంతా కష్టపడాలి, ధర్మ మార్గంగా నడవాలి, యోగంగా మార్చుకోవాలి, యోగిగా మారాలి. అప్పుడే పరమాత్మనికి ప్రీతిపాత్రులు అవుతారు, పరమాత్మని చేరతారు. అటువంటి మహానుభావులు జీవన్ముక్తులు అంటారు వాళ్ళని. అటువంటి మహానుభావుడు జనకుడు కనుకే ఆయనకి లక్ష్మీదేవి పుత్రికగా చక్కగా లభించింది. మరి పరమాత్ముడు పరంధాముడు అయినటువంటి మరి ఆ బ్రహ్మ కడిగిన పాదం అన్నట్లు ఆ రాముడి పాదాలు కడిగి లక్ష్మీదేవిని ఆ నారాయణునికి అప్పచెప్పాడు. అది అంత యోగం లభించింది. ఎట్లా లభించింది? ఆ నాగలితో దున్నుతుంటే ఆయనకి లభించిన యోగమే అది. అంతటి యోగాన్ని పొందాడు జనకుడు. అలా మరి బలరాముడు ఆ నాగలిని ధరించి ఎన్నోసార్లు అవసరమైనప్పుడు అలా దాన్ని ఆయుధంగా ఆయన ధరించి ఎన్నో మంచి పనులు చేసి ఎంతోమందిని రక్షించాడు. అందుకని ఇది నాగలి అంటే పంటకి ఆధారమని, భూమిని దున్నటానికి మరి నాగలే కదా ప్రధానం. అందుకని నారాయణుడు ఆ నాగలి ద్వారా భూమిని దున్ని ఆ పంటను పండించి తాను సృష్టించిన సంతానానికి, బిడ్డలందరికీ, సృష్టి అంతటికి, జనులందరికీ ఆహారాన్ని ప్రసాదించేటువంటి స్వామి నారాయణుడు. అంటే వీళ్ళందరి మనస్సుల్లో రైతులందరూ భూమిని దున్నుతున్నారు అంటే భగవంతుడికి నమస్కారం చేసి ఆ నాగలి పట్టుకుంటారు. మరి కొబ్బరికాయ కొట్టి దున్నుతారు. మరి కొబ్బరికాయ కొట్టి పంటకి కొయ్యటానికి మొదలెడతారు. ఎప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించి వాళ్ళు రైతులు ఉంటారు. మరి ఆ రైతులందరి మనస్సుల్లో ఉన్నది నారాయణుడే. ఆ మనస్సులన్నీ నారాయణ స్వరూపమే. వాళ్ళ ద్వారా నాగలితో దున్నించి పంట పండించి జనులందరినీ ఆ పంటలతో పోషిస్తున్నటువంటి నారాయణుడు హలాయుధుడు. అందుకనే ఆయన జీవులందరికీ ఆ నారాయణుడే నాగలిని ధరించుతున్నాడు. ఆ జీవులందరి రూపంలో నాగలిని ధరించి పంట పండిస్తున్నారు కదా, అది నారాయణుడు హలాయుధుడు అన్నారు. ఇప్పుడు హలం అంటే నాగలి కదా, ఆ హలమే ఆయుధంగా కలిగిన స్వామి హలాయుధుడని శంకరుల వారి భావన. ఇది బలరామావతారాన్ని సూచించే నామం. బలరాముడు ఎవరు? శ్రీకృష్ణుని సోదరుడు. ఆయన ఆయుధం నాగలి. వ్యవసాయ అభివృద్ధికి బలరాముణ్ణి స్మరించడం మన సంప్రదాయం.
పుడమిని సస్యశ్యామలం చేసే స్వామి హలాయుధుడు కనుక మరి వ్యవసాయం అభివృద్ధి పొందాలి అంటే ఆ బలరాముని స్మరించాలి. బలరాముడి రూపంలో ఉన్నటువంటి నారాయణుని హలాయుధుడిగా స్మరించాలి. పరాశర భట్టరు శంకరుల వారు చెప్పిన అర్థాన్ని వ్యక్తీకరించారు. సత్యసంధులు వారు ఈ అర్థంతో పాటు రలయోర భేద అనే నియమానుసారంగా హలాయుధ అని భావించి శివుడికి త్రిపురాసుర సంహార సమయంలో బాణమైన స్వామి అని వ్యాఖ్యానించారు. మహాత్ములు శివుడికి త్రిపురాసుర సంహారంలో శివకేశవుల యొక్క ప్రమేయము ఇద్దరూ కలిసి ఆ త్రిపురాసుర సంహారం చేశారు గనక ఆ సమయంలో బాణం అయి ఉన్నటువంటి స్వామిని హలాయుధ అన్నారని ఆయన భావించారు. మహాత్ములు ఓం హలాయుధాయ నమః అని ప్రార్థిస్తున్నారు. అటువంటి హలాయుధుడైన స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి ఈ దేహం అనే క్షేత్రంలో నీ హలముతో దున్ని చక్కని భక్తి అనే విత్తనాలు వేసి ముక్తి అనే పంటను పండించి మమ్మలను ధన్యులను చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం